శనివారం నంద్యాల పట్టణంలో జరిగిన నంద్యాల బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అడ్వకేట్ జీవీఎన్ ప్రసాద్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. నంద్యాల కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో శనివారం జరిగిన 4 ప్రధాన పోస్టుల ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా రసవత్తరంగా సాగాయి. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఏకంగా 90% పోలింగ్ నమోదైంది. నంద్యాల బార్ అసోసియేషన్ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో పోలింగ్ జరగడం ఇదే ప్రథమమని ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం వెలువడిన ఫలితాల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన జీవీఎన్ ప్రసాద్ తన ప్రత్యర్థి జి రామ్ ప్రసాద్ పై 261 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి సత్తా చాటారు. మొత్తం 460 ఓట్లు పోలవగా మెజార్టీ స్థానాల్లో విజేతలు ఏకపక్ష మెజార్టీతో దూసుకుపోయారు. కోశాధికారి పదవికి జరిగిన పోటీల్లో ఎం కృపావతి ఏ శ్రీదేవిపై 201 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించగా, జాయింట్ సెక్రటరీగా సయ్యద్ నూర్ ఆలం ఖాద్రి తన ప్రత్యర్థి డి చిన్నలింగమయ్యపై 238 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. లైబ్రరీ సెక్రటరీ స్థానానికి జరిగిన హోరాహోరీపూర్లో మద్దిలేటి తన ప్రత్యర్థి సి కేశన్నపై 211 ఓట్ల మెజారిటీతో విజేతగా నిలిచారు. ఎన్నికల అధికారులుగా హుస్సేన్ బాషా, తిరుపతి, ఏఎంఆర్ కృష్ణారెడ్డి, తాలంకి వెంకటప్రసాద్, కృష్ణ, లింగమయ్య వ్యవహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రక్రియను ప్రశాంతంగా ముగించారు. గెలుపోటములతో సంబంధం లేకుండా న్యాయవాదులందరూ ఐకమత్యం చాటారని, ఈ విజయం న్యాయవాద కుటుంబాందేనని అభ్యర్థులు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. విజేతలకు తోటి న్యాయవాదులు పూలమాలలతో ఘనస్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జీవీఎన్ ప్రసాద్ మాట్లాడుతూ, నా పేరు జీవీఎన్ ప్రసాద్, నేను ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాను. నాకు మిగతా అడ్వకేట్స్ అంతా, ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి, తిమ్మారెడ్డి, తర్వాత జగన్, రామ్ సుబ్బయ్య, ఇంకా అనేక మంది, పేర్లు చెప్పలేము, అనేక మంది నాకు మద్దతు చేసి నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు. తర్వాత ఈ టైంలోనే 19వ తేదీ అడిషనల్ కోర్ట్స్ ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఒక విధంగా నంద్యాలలో ఉండే లిటిగేషన్ అంతా కూడా ఆల్మోస్ట్ చాలా స్పీడ్గా కంప్లీట్ అవుతుంది. ప్రజలకు కూడా ఇది చాలా మంచి పరిణామము. ముఖ్యంగా ఫరూక్ గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాలా, తొందరగా మనకు తీసుకొచ్చి చేసినందుకు. థ్యాంక్ యూ. నంద్యాల బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నన్ను ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న నా తోటి సీనియర్ మరియు జూనియర్ మరియు మహిళా జూనియర్ న్యాయవాదులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు అత్యధిక మెజారిటీ గెలిచిన ప్రెసిడెంట్ గారికి, జనరల్ సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి మరియు లైబ్రరీ సెక్రటరీ గారికి, ఏకగ్రీవంగా గెలిచిన మా మిత్రులకు అందరికీ, ఓట్లు వేసిన ప్రతి ఒక్క న్యాయవాదికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించిన ప్రతి న్యాయవాదికి ఈ సంవత్సర కాలంలో మా కమిటీ పనితీరుతో మిమ్మల్ని అందరూ మెప్పు పొంది మీ అందరికీ మేము ఎన్నో అనుకూలంగా ఉంటూ మీకు ఖచ్చితంగా సేవలు అందిస్తామని కోరుకుంటున్నాం. మా పరిధిలో అందరి యొక్క సీనియర్ యొక్క నిర్ణయాలు తీసుకొని, సొంతంగా కాకుండా ప్రతి సీనియర్ యొక్క నిర్ణయం తీసుకొని వాళ్ళ కమిటీతో ఆలోచించుకొని వాళ్ళ ఆలోచన మేరకు కొత్త ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. బార్ అసోసియేషన్ ఎలక్షన్లలో ప్రెసిడెంట్ పోస్టుకు జీవీఎన్ ప్రసాద్ గారు జి రామ్ ప్రసాద్ పైన 261 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అదేవిధంగా ట్రెజరర్ పోస్టుకు ఎం కృపావతి గారు ఏ శ్రీదేవి పైన 201 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అదేవిధంగా జాయింట్ సెక్రటరీ పోస్టుకు ఈరోజు జరిగిన ఎలక్షన్లలో సయ్యద్ నూర్ ఆలం ఖాద్రి గారు 238 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి అయిన డి చిన్నలింగం మీద గెలుపొందారు. అదేవిధంగా లైబ్రరీ సెక్రటరీ పోస్టుకు జి మద్దిలేటి తన ప్రత్యర్థి అయిన సి కాశన్న పైన 211 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇందులో ప్రెసిడెంట్కు అభ్యర్థికి వచ్చిన ఓట్లు, టోటల్ ఓట్లు 359 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి ప్రెసిడెంట్ జీవీఎన్ ప్రసాద్ గారికి మొత్తం వచ్చిన ఓట్లు 359, ప్రత్యర్థికి రామ్ ప్రసాద్కి వచ్చిన ఓట్లు 98, 3 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు. కాబట్టి 261 ఓట్ల మెజార్టీతో జీవీఎన్ ప్రసాద్ గారు గెలుపొందడం జరిగింది. అదేవిధంగా ట్రెజరర్కు ఇద్దరి మధ్యన పోటీ జరిగింది. ఏ శ్రీదేవి, ఎం కృపావతి గెలుపొందిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు 327, ప్రత్యర్థి ఏ శ్రీదేవికి వచ్చిన ఓట్లు 126, 7 ఇన్వాలిడ్ ఓట్లు అయినాయి. కాబట్టి
ఎం కృపావతి గారు 201 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అదేవిధంగా జాయింట్ సెక్రటరీ పోస్టుకు సయ్యద్ నూర్ ఆలం ఖాద్రీ తన ప్రత్యర్థి అయిన డి చిలంగమయ్య పైన 238 ఓట్ల మెజార్టీ గెలుపొందాడు. నూర్ ఆలం ఖాద్రీ గారికి 347 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా డి చిన్నలింగమయ్య గారికి 109 ఓట్లు వచ్చాయి. 4 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్స్. అదేవిధంగా లైబ్రరీ సెక్రటరీ పోస్టుకు జి మద్దిలేటికి వచ్చిన ఓట్లు 332, తన ప్రత్యర్థి అయిన కాశీనకు వచ్చిన ఓట్లు 121. అంటే 211 ఓట్ల మెజార్టీతో జి మద్దిలేటి తన ప్రత్యర్థి అయిన కాశీన పైన గెలుపొందడం జరిగింది. 7 ఇన్వాలిడ్ ఓట్లయినాయి. ఇది ఈరోజు జరిగిన 4 పోస్టులకు జరిగిన ఎలక్షన్ గురించి రిజల్ట్.